180 మంది చచ్చిపోయారు, 800 మంది గాయపడ్డారు, ఒక్కళ్ళు కూడా శిక్షించబడలేదు. ఇది న్యాయం. న్యాయానికే న్యాయ పరీక్ష. చట్టం 13 మందిని అరెస్ట్ చేసింది. విచారణ సుదీర్ఘకాలం నడిచింది. విచారణ సమయంలో ఒకళ్ళు చనిపోయారు. మిగతా 12 మందికి ఉరిశిక్ష, యావజ్జీవ కారాగార శిక్ష ఉగ్రవాద వ్యతిరేక న్యాయస్థానంలో పడింది. తీరా చూస్తే వాళ్ళందరూ దోషులు కాదంది హైకోర్టు. తప్పెవరిది? లోపం ఎవరిది? ప్రభుత్వాందా? పోలీసులదా? ప్రాసిక్యూషన్దా? న్యాయస్థానందా? తీర్పిచ్చి న్యాయస్థానందా? ఇప్పుడు న్యాయస్థానం వాళ్ళందరిని వదిలేసింది. దర్జాగా సగర్వంగా నడుచుకుంటూ వెళ్ళారు. వాళ్ళకి ఘనస్వాగతాలు లభించినాయి. వాట్ నెక్స్ట్? రేపు పాకిస్తాన్లో ఉన్నటువంటి వాడు ఏమైనా చేయొచ్చు కదా, ఎలాగైనా చేయొచ్చు కదా. ఇక్కడ చివరికి శిక్షలు పడవు అనేటటువంటి ఒక నమ్మకం వస్తుంది కదా. లోపం ఎక్కడో ఆలోచించకపోతే ప్రమాదం పొంచి ఉండటం కాదు, ప్రమాదం కమ్మేస్తుంది.